హలో గాయ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సంక్రాంతి అయిపోయింది కదా, సో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తిరుపతికి అయితే బయలుదేరేసాం. మా సిస్టర్ వాళ్ళు మేము ఎర్లీగా 8:30కే స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. చూడండి, మా లడ్డు వచ్చి లిఫ్ట్ అడుగుతుంది. మార్నింగే బయలుదేరేసామా, సో ఇంట్లో అయితే ఫుడ్ చేయలేదు. రోడ్ సైడ్ ఏమన్నా హోటల్ ఉంటే తినేసి వెళ్దామని అనుకున్నాం. బాక్రాపేట దాటుకోగానే హెరిటేజ్ ప్రొడక్ట్స్ పక్కనే హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. దాని ఆపోజిట్ లో దాము హోటల్లో అయితే టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ బయలుదేరేసాం. ఇక ఇంటికైతే వచ్చేసాం. లగేజ్ అయితే చాలా ఎత్తుకెళ్ళాం, కానీ ఏం యూస్ చేయలేదు. 3 days కి ఎందుకు ఎత్తుకెళ్ళామా అనిపించింది. అప్పుడే ఇంటికి వచ్చేసామా అనిపించింది. ఇంకా 2 రోజులైనా మా అమ్మతో ఉండింటే బాగుండేది, కానీ ఏం చేస్తాం, మా ఆయనకి డ్యూటీ ఉంది, అందుకే వచ్చేసాం త్వరగా. రాగానే లగేజ్ అయితే పెట్టేశాను. ఇక మా అమ్మ మా కోసం అయితే కందిపప్పు, ఇంకా నెల్లిగాయలు, రేణిగాయలు, ఇక మా ఆయన కోసం అయితే స్పెషల్ గా అరిసెలు అయితే చేసింది. నైట్ వంట కోసమని చింతపండు కూడా పంపించింది. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే అమ్మ ప్రేమతో ఒక చిన్న వస్తువు కొనిచ్చినా కూడా అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి. నిజమే కదా.